దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. యెషయా ప్రవక్త ద్వారా మహోన్నతుడకు దేవుడు ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. పిల్లల కని పెంచి వాళ్ళ నా మీద తిరుగుబాటు చేయుచున్నాడని యెహోవా తండ్రి బాధపడుతున్నాడు అనమాట. సృష్టికర్తన దేవుడు ఎవరితో చెప్పుకుంటాడు? బిడ్డలో దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహింపరచాలా, తండ్రిని మాటకు లోబడాలా. తండ్రి కన్నా ఎక్కువగా ఏది కూడా ప్రేమించడానికి వీల్లేదు. తండ్రి ఈయనే సృష్టికర్తని దేవుడు, నన్ను చేసిన దేవుడు, కాసిన దేవుడు, చూసిన దేవుడని గుర్తెరగలేకుండా మహోన్నతుడికి దేవుడు మాటకు లోబడకుండా, ఆయన చిత్తమేటో తెలియకుండా, ఆయన అసలు దేవుడు శక్తివంతుడని ప్రయత్నం కూడా ప్రయత్నించట్లా. తెలిసిన భక్తి తెలియకుండా ఏం చేస్తానో తెలియదు, అదే భక్తి అనుకుని ఆ ముసుగులో చీకట్లో బతుకుతూ శక్తిమంతుడైన దేవుడికి దూరం అయిపోయి తిరుగుతాడు మానేసి. ప్రతి మానవుడు, స్త్రీ అవనే పురుషుడు అవనే కొంతవరకు అలాగ ఉంది. మహోన్నతుడికి దేవుడు సరే భక్తులుగా కాదు, కుమారులు కుమార్తెలుగా అని పిలవబడ్డాం మనం. దేవుడు కుమారులము కుమార్తెలుగా, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ పిలుపుకి మనం ఎంత లోబడి ఉండాలి. ఆ పిలుపుకి అసలు సొంత తండ్రే మన కొడుకో కూతురు అనరు. ఏదైనా తప్పు చేస్తే ఎందుకని నా కడుపులు చెడబుట్టావు అంటారు. సృష్టికర్త అనే దేవుడు ప్రాణం పెట్టి, దేహం పెట్టి, ఆత్మను పెట్టి, మహోన్నతుడికి దేవుడు సురక్షంగా క్షేమకర్మగా తల్లి గర్భంలో నిరూపించక మునుపు కానించి ఆయన కనుదృష్టి మన పైన ఉంటూ భూలోకంలో ఎంత వయసు ఎంత చేసి మనకన్నీ సురక్షిత క్షేమకరం చూస్తున్న దేవుడికి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు మనిషి. భక్తి అంటే తెలీదు, శక్తి అంటే తెలీదు. వ్యక్తులు పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళకి భక్తి శక్తి దూరం అయిపోయి ఉంది. మహోన్నతుడికి దేవుడు బాధ అదే. ఆకాశమా శివయోగము, భూమి ఆకాశమా ఆలకించము, భూమి శివయోగము. నా పిల్లల కని పెంచాను, నా మీద తిరుగుబాటు చేస్తున్నారంట. ఎవరితో చెప్పుకుంటాడు? అంతకు మించిన దేవుడు లేడు. ఆయన శక్తిమంతుడు. ఆయన కన్నాడు, పెంచాడు కనుక బిడ్డల మీదగా కోపపడతాడు, బిడ్డల మీద బాధపడతాడు. బిడ్డల కన్నాను ఎందుకు అని చాలా బాధ వేదనతో మహోన్నతుడికి దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన సమయాన్ని మనం దోషించుకుంటూ చివరికి దేవుడు తెలియకుంటే మానవుడు భూలోకంలో మరణానికి దగ్గర అయిపోయాడండి. ఇది ఒకరోజు అది మాత్రం కంపల్సరీ. దేనికి గ్యారంటీ లేదు కానీ మరణానికి గ్యారంటీ ఉంది. అది ఎప్పుడనేది మహోన్నతుడికి దేవుడు వశంలోనే ఉంది కనుక ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, సమయాన్ని బట్టి, సంతానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, నీకు ఉన్న గుణాన్ని బట్టి మహోన్నతుడికి దేవుడిని వెతకడము, ఆయన సత్యాన్ని తెలుసుకోవడం, ఆయన మాటకు లోబడడం, ఆయన్ని ఘనపరచడమే, ఆయన చిత్తమేటో ఎరిగి చూసుకోవడమే భూలోకంలో ఉన్నంత వరకు. ఈ యాత్ర ఇలా సాగినప్పుడే మహోన్నతుడికి దేవుడు సంతోషపడతాడు. నీ పుట్టుకో సాధ్వకం ఉంటుందన్నమాట. అది మనిషిగా నువ్వు చేయవలసిన మహోన్నతుడికి దేవుడిని గణపరచటమే, దేవుడి మాటకు లోబడటమే. ఈ రెండు మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.